గైస్ నెక్స్ట్ మనకు ఉండేది ఇది టైం. ఓకేనా, ఇప్పుడు ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ టైం మీద రన్ చేసి ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని లైన్స్ రాసి పెట్టుకున్నాను. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, సో టైం అంటే ఏం గైస్, ఇక్కడ నుంచి కాపీ చేద్దాము. దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నా. ఓకేనా, సో ఇక్కడ రాసుకుందాము. ఈ కాపీ పేస్ట్లో తలగా నొప్పి గైస్. ఫస్ట్ టైం ఫార్మేట్ చెప్పండి. ఫస్ట్ ఏముంటుంది, అవర్స్ ఉంటుంది, అండ్ దెన్ మినిట్స్ ఉంటాయి, అండ్ దెన్ సెకండ్స్ ఉంటాయి. అవునా, రైట్. ఇప్పుడు చూడండి, నేను మన దగ్గర ఇది ఉంది టైం, ఇది కాపీ అవ్వాల. సో ఇది కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇవన్నీ రీఅరేంజ్ చేస్తాను ఒకసారి. ఇది టైం కదా గైస్. ఇప్పుడు చూడండి, నేను దీని మీద అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తాను. అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, సేమ్ ఫస్ట్ ఇయర్ కంపేర్ చేస్తాం కదా, ఇక్కడ ఏం కంపేర్ చేస్తుంది, అవర్స్ కంపేర్ చేస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ ఏ అవర్ ఉందో చూడండి, ఇక్కడ 3 ఉంది. సో మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ 3 అనే టైం వస్తుంది మొత్తం ఇలాగా. 3 తర్వాత తక్కువ ఏది ఉంది మనకు, 5 ఉంది. సో ఈ 5 మొత్తం ఈ అవర్స్ మినిట్స్ అన్నీ మనకి ఇలా ఇక్కడ పడతాయి. 5 తర్వాత హైయెస్ట్ ఏది, 8 ఉంది. సో 8ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. 8 తర్వాత హైయెస్ట్ మనకు 9 ఉంది. సో ఈ 9 అవర్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ మనకి ఏముంది, 11 అవర్స్ ఉంది. సో దీన్ని ఇలాగా పేస్ట్ చేసేసా. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుంది గైస్, ఇది రివర్స్ వస్తాయి అంతే. 11 నుంచి స్టార్ట్ అయ్యి 9, 8 ఇలా రివర్స్ వస్తాయి. సేమ్ ఒకవేళ నాకు ఇక్కడ ఏదైనా క్లాష్ ఉంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 ఉంది కదా, ఈ 8 తీసుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ 8 అవర్సే ఉంది, సెకండ్స్ మారుస్తున్నా, మినిట్స్ మారుస్తున్నా, 23 మినిట్స్ అని ఉంది. సో ఇప్పుడు అవర్స్ అనేది నాకు క్లాష్ అయింది కదా గైస్, 08 ఉంది, 08 ఉంది. అప్పుడు ఏం చెక్ చేస్తుంది, కామన్ సెన్స్ ప్లీజ్, మినిట్స్తో చెక్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని మినిట్స్ ఉంది, 56 ఉంది, ఇక్కడేమో 23 ఉంది. సో 23 అనేది తక్కువ కదా. సో అసెండింగ్ ఆర్డర్లో మనకి ఇది వస్తుంది ఫస్ట్. అదే డిసెండింగ్ ఆర్డర్ అయితే ఈ 56 మినిట్స్ అనేది ఫస్ట్ వస్తుంది. అంతే గైస్. ఇప్పుడు మినిట్స్తో కూడా క్లాష్ అయితే సెకండ్స్ చెక్ చేస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ సెలెక్ట్ చేశాను, రన్ చేసా, ఇలా మనకి టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. సో దీంట్లో టైం వచ్చింది. సో ఇప్పుడు మనము అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేద్దాం. సెలెక్ట్ చేసా, కింద పేస్ట్ చేసి ఆర్డర్ బై కాలం నేమ్ ఏఎస్సి. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా, అవర్స్ చెక్ చేయండి. 03, 5, 8, 9, 11 అంతా అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సేమ్ అలానే ఇప్పుడు మనకి ఇది చెక్ చేయండి గైస్, మనకి 8 అనేది ఎన్నిసార్లు, ఓకే ఇంకా 8 ఇవ్వలేదు కదా, ఓకే నో ప్రాబ్లం. డిసెండింగ్ ఆర్డర్ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ చెక్ చేయండి ఒకసారి. సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏది వచ్చింది, 11, 9, 8 ఇలా వచ్చింది. అంటే డిసెండింగ్ ఆర్డర్లు అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇది క్లాష్ అయ్యే వాల్యూని యాడ్ చేద్దాం గైస్. క్లాష్ అయితే ఏమవుతుందని చూపించా కదా, ఇన్సర్ట్ ఇంటూ F5 అండ్ దెన్ వాల్యూస్. ఇక్కడ నేను దీన్ని కాపీ చేస్తా, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ 56 బదులు 23 ఇస్తా. ఓకేనా, సో ఇప్పుడు డేటాను చూద్దాం ఇన్సర్ట్ చేసి. సో ఇది మన దగ్గర ఉన్న ఒరిజినల్ డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 08 అవర్స్ 08 అవర్స్ అవన్నీ 2 ఉన్నాయి. అప్పుడు అది దేంతో చెక్ చేస్తుంది, మినిట్స్తో చెక్ చేస్తుంది. మినిట్స్ ఇక్కడ ఏముంది, 56, 23 అంటే 23 అనేది తక్కువ కదా. సో ఇది మనకి ఫస్ట్లో వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇది రన్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి చూడండి, అవుట్పుట్లో మనకి ఏమొచ్చిందో, ఇక్కడెక్కడ ఇదే, ఇక్కడ 08 అవర్స్ ఉంది, 08 అవర్స్ ఉంది. కానీ ఫస్ట్ మనకి ఏదో వచ్చింది, 23 మినిట్స్ అనేది వచ్చింది. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్లో 23 అనేది చిన్నది కాబట్టి ఇది వచ్చింది. అదే డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే అవి రెండు రివర్స్ అవుతాయి. సో రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 56 మినిట్స్ ఉండేది వచ్చింది, అండ్ దెన్ దీని కింద 23 మినిట్స్ ఉండేది వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్, ఎలాగా టైం అనేది వర్క్ అవుతుందని. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ అవర్స్తో చెక్ చేస్తుంది, అవర్స్ క్లాష్ అయితే మినిట్స్తో చెక్ చేస్తుంది, మినిట్స్తో క్లాష్ అయితే సెకండ్స్తో చెక్ చేస్తుంది. అంతే గైస్.